ఎద్దేర్చిన యవసము రైతేర్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెతొకటి ఉండెను. అది రైతు బంధు పథకంతో రద్దయిపోతుండెను. ఇది నిజము అనుకున్న వాళ్ళు స్వయంగా సపోర్ట్లు కొడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్త రైతులు ఉన్నారు కదా, యువ రైతులు, వాళ్ళకి అర్థమైతలేదు ఈ కథ అంతా. వెనకటికి 8 ఏళ్ల కింద యాతనలు పడ్డ రైతులందరూ ఇది నిజమే కదా అని మా పెద్ద రైతులంతా సపోర్ట్లు కొడుతున్నారు. యువ రైతులు ఎవరు సపోర్ట్లు కొడతలేరు ఎందుకో. ఇది నిజం అనుకున్న వాళ్ళంతా చెప్పాలి, గుండె ధైర్యంతో చెప్పాలి. ఎవరు చేసిండ్రు ఈ రద్దు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్నమాట నిజమే అవుతుండెను. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, అప్పులు గమ్మి తుంగిన చుక్కలన్నీ మెరిసినట్టు, ఆ బేస్ కొంచెం తగ్గించుకో అశోక్, కొంచెం బేస్ తగ్గించుకొని వాళ్ళకి వినబడాలి కదా, అందరూ వినబడాలి కాబట్టి కొంచెం బేస్ తగ్గించుకొని టేప్స్తో మెయింటైన్ చేయి. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిచినట్టు, మబ్బులు తొలిగి నింగిన సుక్కలన్నీ మెరిసినట్టు, మబ్బులు తొలిగి నింగిన చుక్కలన్నీ మొలిచినట్టు, చీకటి గమ్మిన బతుకుల సూర్యుడే పొడిసినట్టు, చీకటి కమ్మిన బతుకుల సూర్యుడే పొడిసినట్టు, చీకటి కమ్మిన గడపల సూర్యుడే పొడిసినట్టు, చీకటి కమ్మిన గడపల సూర్యుడే పొడిసినట్టు, అన్నదాత వెన్నుకు 1000 ఏనుగుల బలమొచ్చినట్టు. ఏమొచ్చింది తెలంగాణలో ప్రతి రైతుకు? ఏమొచ్చింది? ఏమిచ్చిండు? గట్టిగా ఆవాజ్ జోర్సే ఆనా, గట్టిగా చెప్పాలి. ఏమొచ్చింది? 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 రైతు బంధు, 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 రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధుని అందుకున్న ప్రతి చెయ్యి చప్పట్లు కొట్టి చెప్పాలి. అబద్ధమైతే నన్ను కొట్టాలి, నిజమైతే చప్పట్లు కొట్టాలి. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిచినట్టు, అప్పులు తొలిగి నింగిన సుక్కలన్నీ మెరిసినట్టు, అప్పులు తొలిగి నింగిన చుక్కలన్నీ మెరిసినట్టు, చీకటి గమ్మిన గడపల సూర్యుడే పొలిసినట్టు, చీకటి గమ్మిన గడపల సూర్యుడే మెరిసినట్టు, అన్నదాత వెన్నుకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు. ఎంతొస్తున్నది చేతులెత్తి చెప్పాలి మా రైతన్నలు. నేను మైకులో చెప్తే నేను చెప్పిన అనుకుంటారు. పంటకు ఎంత వస్తుంది? ఎకరానికి ఎంత వస్తుంది? ఎంత వస్తున్నది? పునాసయ సంగి పంట పెట్టుబడికి సాయము, పురుగు మందు దాగిన రైతులకు పునర్జీవము, రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయము, రైతన్నకు అందింది రైతు బంధు సాయము. ఎకరానికి 10,000 సాయము, పండుగోలే మారిపాయరా వ్యవసాయము. ఎకరానికి 10,000 సాయము, పండుగోలే మారిపోయేరా వ్యవసాయము. ఎకరానికి 10,000 సాయము, పండుగోలే మారిపాయరా వ్యవసాయము. ఎకరానికి 10,000 సాయము, పండుగోలే మారిపోయేరా వ్యవసాయము. రైతే రాదన్నది నిజమే అవుతున్నది, రైతే రాదన్నది నిజమే అవుతున్నది, వ్యవసాయం అన్నది పండుగ అవుతున్నది, వ్యవసాయం అన్నది పండుగ అవుతున్నది, రైతే రాదన్నది నిజమే అవుతున్నది, రైతే రాదన్నది
ఇది నిజమనుకున్న ప్రతి రైతు దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిన ఆ 3 అక్షరాల పేరు గుండె మీద పచ్చబొట్టులా పొడుచుకున్న ఆకుపచ్చ సందమామలందరూ సాక్షిగా ఈ నేల తల్లి కన్న నిజమైన పుడమి పుత్రులుగా మన పెద్ద రైతు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం పండగ అయింది.